రాష్ట్రంలో రుణమాఫీ ఎప్పుడన్నా ఇష్యూ నిన్న మొన్నటి వరకు జరిగింది. సో ఈ రుణమాఫీ అనేది గతంలో చెప్పినట్టు కనుక చేసినట్టే మాత్రం ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా డబుల్ డిజిట్ స్థానాలు దాటవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రుణమాఫీ పైన ఇప్పటికే హరీష్ రావు కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఆగస్టు 15 లోపల కనుక రుణమాఫీ చేస్తే డెఫినెట్గా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి అమరవీరుల స్తూపం సాక్షిగా కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి ఛాలెంజ్ని హరీష్ రావు గారు అదే మాట మీద ఉంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చెయ్యాలి అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. సో 2 లక్షల రుణమాఫీ ఒకటే సమయంలో జరగాలని చెప్పేసి కూడా, అంటే గతంలో కేసీఆర్ గారు 4 విడతల వాయిస్గా ₹1,00,000 రుణమాఫీ అనేది మొదటగా 25,000, తర్వాత 50,000, తర్వాత 75,000 అన్న విధంగా కూడా రుణమాఫీ చేయడం అనేది జరిగింది. ఈసారి 2 లక్షల రుణమాఫీ అనేది ఒకటేసారి చెయ్యాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్టు కూడా కేవలం కొంతమందికే ఈ రుణమాఫీ వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి కాదు అని చెప్పేసి కూడా కొన్ని కండిషన్లు పెట్టారు. సో ఎవరికి రుణమాఫీ అవుతుంది ఎవరికి కాదు అనేది ఒకసారి చూద్దాం. సో కండిషన్స్ అప్లై. రుణమాఫీ సర్కార్ ఆంక్షలు. ఐటీ పేర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కట్. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉన్నా కూడా వారికి రుణమాఫీ రాదు. ఐటీ ఎవరైతే పే చేస్తారో వారికి కూడా రుణమాఫీ రాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు కూడా. సో ఇప్పటి వరకు మనం గతంలో చూసినాం, రైతు బంధు ఒక్క మల్లారెడ్డి గారికే కోట్లాది రూపాయలు వచ్చేటివి అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఎమ్మెల్యేలకు కావచ్చు, అందరికీ కూడా, కలెక్టర్లకి, సో బడా నేతలు అంటే చిన్న పెద్ద అని చూడకుండా కూడా రైతు బంధు ఇచ్చారు. సో ఈ విధంగా అంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం కొంతమందికే ఇవ్వాలి, అది కూడా పేదవారికే ఈ అర్హతలు చెందాలి అని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మాత్రం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రిషియేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పేదవారికి మాత్రం ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతాయో అప్పుడు డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. సో మొత్తానికైతే ఇక్కడ మంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు అయితే రుణమాఫీ ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సైతం, సో రాజ్యాంగ పదవులో ఎవరున్నా కూడా వారికి రుణమాఫీ అనేది రావడం కష్టం. అలాగే అర్హులైన రైతులకు సాయం అందేలా సర్కార్ ప్లాన్. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎల్లుండి మంత్రివర్గ సమావేశం ఉండే అవకాశాలు ఉన్నాయి, చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15లోగా దీనిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కానీ అమల్లో షరతులు విధించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారు, ప్రజాప్రతినిధులకు దీన్ని వర్తింపజేయద్దని ఆలోచిస్తున్నట్టు టాక్. అర్హులైన రైతులకే సాయం. రాష్ట్రంలో చాలామందికి వ్యవసాయ భూములు ఉన్నాయి, కానీ వారిలో కొందరు మాత్రమే ఆ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ కింద ప్రయోజనం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ స్కీమ్లో అర్హులైన రైతులు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం కలగాలి, ఆ విధంగానే రూల్స్ తయారు చేయాలి అని క్లారిటీ చెప్పినట్టు తెలుస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ తరహాలో షరతులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఐటీ చెల్లింపుదారులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి అంటే జడ్జీలు కావచ్చు, కమిషన్ చైర్మన్లు, ఆర్టీఐ, లోకాయుక్త చైర్మన్లకు, మెంబర్లకు ఈ రుణమాఫీ వర్తించదని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే భూస్వాములకి అంటే భూస్వాములు మాత్రమే ఎక్కువగా రుణమాఫీలు తీసుకున్నారని చెప్పేసి కూడా వారు అంటే మొత్తం డాటా తీసిన దాంట్లో తెలిసిన నిజాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దానికి తగ్గట్టు కూడా వాళ్ళు కేవలం అర్హులైన రైతులకు మాత్రమే ఇవ్వాలి. అలాగే కొంతమంది కూడా అంటే భూములని కౌలుదారులకు ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఎక్కడనో అమెరికాలోనో ఎక్కడనో ఉండి కూడా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో సాయాన్ని అందించడం లేదు. కేంద్రం అమలు చేస్తున్నట్టుగానే రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపికలో ఇలాంటి షరతులు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు టాక్. ఈ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో
పిఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తుంది. గతంలో రాష్ట్రంలో రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ జరిగిన తీరుపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం. ఎల్లుండి కేబినెట్ మీటింగ్, ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది. ఆ మీటింగ్లో ప్రధానంగా రుణమాఫీ విధి విధానాలపైన చర్చ జరుగుతున్నది. అందరి రైతులకు రుణమాఫీ చేయాలా లేక పిఎం కిసాన్ సమ్మాన్ తరహాలో షరతులు విధించాలా అనే అంశంపై మంత్రులు అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తరహా విధి విధానాలను అధికారులు తయారు చేయనున్నారు. షరతులు విధిస్తే రాజకీయంగా వచ్చే విమర్శలు ఎలా ఎదుర్కొనాలనే కోణంలోనూ కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ రేవంత్ సర్కార్ కొంతమందికి మాత్రమే రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుట్లో ఎవరెవరంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వీరికి అవకాశమే, అంటే రుణమాఫీ ఇచ్చినా ఒకటి ఇవ్వకున్నా ఒకటే. సో వీరికి ఇవ్వకపోగా ఈ పైసలతోటి మరికొంతమందికి నిజమైన రైతులకు కావచ్చు లేకపోతే ఇతర స్కీమ్లకి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఐటీ పే చేస్తారో, ఐటీ పే చేసేది ఎవరు? దాదాపుగా 10 లక్షలు 8 లక్షల పైన ఉండేటోళ్ళు కావచ్చు. తర్వాత వారికి అంటే కొన్ని ఐటీ పే చేయాలంటే మినిమం 10 లక్షలు సంవత్సరానికి ఆదాయం ఉండాలి. అలాగే వారు చేస్తున్నటువంటి బిజినెస్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చూసి వారికి ఐటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సంవత్సరానికి 10 లక్షలు సంపాదించేటోళ్ళకి ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అవసరమే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో ఇటు ఐటీ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవసరం లేదని చెప్పేసి కూడా 6 నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఎగ్జాంపుల్ జడ్జిలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, తర్వాత ఇతర గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగ స్థాయిలు కావచ్చు. సో వారికి కూడా ఈ రుణమాఫీ అనేది అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా ఈ రుణమాఫీ అవసరం లేదు. సో వీరికి కేటాయించే దాదాపు ఒక 10 లక్షలు మిగిలినాయి అనుకోండి. సింపుల్గా ఒక 10 లక్షలు మిగిలితే ఈ 10 లక్షలు అనేది ఇతర స్కీమ్లలో ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్గా పేదవారికి అనేది అంటే అర్హులు ఉన్న వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మరొక కొంతవరకైనా సరే పేదవారికి కావచ్చు, మధ్యతరగతి వారికి మరికొన్ని స్కీమ్లు పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వీరికి మాత్రమే, అంటే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్లో భాగంగా 10 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే మనకి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి ₹2 అంటే 3 నెలలకి ₹2,000 వస్తుంటాయి, సంవత్సరానికి ₹6,000 వస్తుంటాయి. సో వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి, అది కూడా మహిళలకు మాత్రమే ఇవ్వాలి, అది కూడా 5 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే స్కీమ్ అప్లై చేయాలి. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కూడా ఎవరికి కూడా ఈ స్కీమ్ అంటే వారికి మాత్రం వర్తించదు అని చెప్పేసి కొన్ని కండిషన్స్తో కూడిన స్కీమ్ ప్రకారం 3 నెలలకు ఒకసారి ₹2,000, సంవత్సరానికి ₹6,000 ఇస్తుంది. సో ఆ విధంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్కీమ్లు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవే ఇక్కడ కూడా అప్లై చేసి వారికి మాత్రం ఇస్తే డెఫినెట్గా పేదవారికి న్యాయం చేకూర్చినట్టు అవుతారని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఎవరైతే పేదవారికి ఇప్పుడు రైతు బంధు 100 ఎకరాలు ఉండేటోళ్ళకి రైతు బంధు అవసరం లేదు, 10 ఎకరాలు ఉండేవారికి రైతు బంధు కావాలి. సో భూస్వాములకు రైతు బంధు ఇచ్చే కన్నా ఈ 10 ఎకరాలు ఉండేవారికి ఇంకాస్త పైసలు పెంచి ఇస్తే డెఫినెట్గా వీళ్ళు బాగుపడతారు కదా అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా సో డిసెంబర్ 9 కన్నా ముందు 2023 డిసెంబర్ 9 కన్నా ముందు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే, అప్పటి వరకు ఎవరికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎవరు ఐటీ పేయర్స్, వాళ్ళు నిజంగా భూమిని సాగు చేస్తున్నారా లేదా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా వెంచర్లు ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు బంధు వచ్చే భూముల మీద కూడా వెంచర్లు కావచ్చు, రోడ్లు, కొంతమంది ఇల్లులు కూడా కట్టుకున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకొన్ని కండిషన్స్ తోటి రుణమాఫీ చేయడం మాత్రం ఆగస్టు 15 వరకు ఖాయమన్నట్టే అనిపిస్తుంది. మరి దీని ప్రతిపక్షాలు ఏమంటాయి, ఏ విధంగా విమర్శలు చేస్తారనే విషయాలు కూడా ముందుగానే చర్చించుకొని రుణమాఫీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం వల్ల నిజంగా పేదవారికి న్యాయం జరుగుతుంది, లేకపోతే అందరికి ఇవ్వాలని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.